వచ్చేసారా? నమస్కారం గురుగారు. వస్తే ఇంకొక నిమిషం మంది ప్రారంభిద్దామా? వచ్చేసారా మన వాళ్ళందరూ? లేదు అంటే మేము ఇద్దరు వచ్చాం గురుగారు. సరే, ఇవాళ నేను పాఠం వింటాను గురుగారు. రేపటి నుంచి రేపు ఎల్లుండి ఏం చేస్తారు అంటే పుణ్యవాచనం మొదటి దగ్గర నుంచి చివరి దాకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రేపు ఖాళీనే కదా, మీకు సండేనే కదా. రేపు వచనం మొదటి నుంచి దగ్గర నుంచి ప్రారంభించుకొని ఇక్కడ దాకా వరుసగా చెప్పుకుంటూ రావద్దాం. అది పరిస్థితి. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ప్రారంభిద్దామండి. అయిపోయింది సార్. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ప్రారంభించండి. ప్రారంభించండి. వినపడుతున్నదా మాట? నాది వినిపిస్తుంది గురుగారు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం స్వస్తి భవంతో బ్రువంతు. ఓం స్వస్తి ఏవం త్రిః. ఓగు స్వస్తి భవంతో బ్రువంతు. ఓగు స్వస్తి ఏవం త్రిః. ఓగు స్వస్తి భవంతో బ్రువంతు. ఓగు స్వస్తి ఏవం త్రిః. అర్చ్యామస్తోమం సనుయామవాజమానో మంత్రం సరథేహోపయాతం. రుధ్యామ స్తోమం సనుయామవాజమానో మంత్రం సరథేహోపయాతం. రుధ్యామ స్తోమం సనుయామవాజమానో మంత్రం సరథేహోపయాతం. యశో న పక్వం మధుగోష్వంతర భూతాంశో అశ్వినోః కామమప్రా. యశో న పక్వం మధుగోష్వంతరా భూతాంశో అశ్వినోః కామమప్రాః. యశో న పక్వం మధుగోష్వంతరా భూతాంశో అశ్వినోః కామమప్రాః. సర్వామృద్ధిమృద్ధృయామితి తం వై తైజసైవ పురస్తాత్ పర్యభవచ్ఛందోభిః. సర్వామృద్ధిమృద్ధృయామితి తం వై తైజసైవ పురస్తాత్ పర్యభవచ్ఛందోభిః. సర్వామృద్ధిమృద్ధృయామితి తం వై తైజసైవ పురస్తాత్ పర్యభవచ్ఛందోభిః. మధ్యదోక్షరైరుపరిష్టాత్ గాయత్ర్యాత్ సర్వతో ద్వాదశాహం పరిభూయ. మధ్యతోక్షరైరుపరిష్టాద్ గాయత్ర్యా సర్వతో ద్వాదశాహం పరిభూయ. మధ్యతోక్షరైరుపరిష్టాద్ గాయత్ర్యా సర్వతో ద్వాదశాహం పరిభూయ. సర్వామృద్ధిమృధ్నోతి య ఏవం వేద. సర్వామృద్ధిమూర్ధ్నోతి య ఏవం వేద. సర్వామృద్ధిమూర్ధ్నోతి య ఏవం వేద.
రథ్యాస్పహవ్యైర్నమసోపసద్యా రథ్యాస్మ హవ్యైర్నమసోపసద్యా రథ్యాస్మ హవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః అనురాధాన్ హవిషా వర్ధయంతః అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సవీరాः. శతం జీవేమ శరదः సవీరాः శతం జీవేమ శరదः సవీరాः త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః. త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రథ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి. రుధ్యామేవ తద్వీర్య యేషు లోకేషు ప్రతిష్ఠతి రుధ్యామేవ తద్వీర్య యేషు లోకేషు ప్రతిష్ఠతి భావ దక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తర కలశౌ యుగపత్ గృహీత్వా వామదక్షిణహస్తాభ్యాం దక్షిణోత్తరకలశౌ యుగపద్గృహీత్వా వామదక్షిణహస్తాభ్యాం దక్షిణోత్తరకలశౌ యుగపద్గృహీత్వా దీనికి అర్థం ఏమిటి అంటే అక్కడ వరుణ కలశము, వాస్తు కలశము, బ్రహ్మ కలశము, 3 కలశాలు అనుకున్నాం కదా. ఈ కుడి చెయ్యి ఇలా పైకి వెయ్యాలి, ఇలాగనమాట. కుడి చేత్తోనేమన్నా ఉత్తర కలశం, ఎడం చేత్తోనేమన్నా దక్షిణ కలశం. ఈ 2 కలశాలు ఇలా తీయాలి, మెలికి తీసేయాలి. తీసేసి ముఖం దాకా ఎత్తుకోవాలి. అక్కడి నుంచి 2 కలిపి ఒకే ధారగా ఆ తూర్పు కలశంలో పోస్తుండాలి. వామ దక్షిణ హస్తాభ్యాం దక్షిణ కలశము, ఉత్తర కలశము యుగపత్ గృహీత్వా ఒకే వాడు గ్రహించి ముఖ సమముద్ధృత్య ముఖం దాకా ఎత్తుకోవాలి. కొంతమంది దానికి కలగద్దువం అంటారు, కానీ కలగద్దుకోవటం కాదు, అక్కడ కేవలం ముఖం దాకా ఎత్తుకోవటమే. ఆ రెండిట్లో ఉన్నటువంటి ధారని 2 కలిపి 2 గ్లాసులతో ఒక గ్లాసు కలిపి ఒకే ధారగా తూర్పు కలశంలో పడాలి. అదే చెబుతున్నారు. వామ దక్షిణ హస్తాభ్యాం దక్షిణోత్తర కలశో యుగపత్ గృహీత్వా వృద్ధిం భవంతో బ్రువంతో. వృద్ధిం భవంతో బ్రువంతు వృద్ధిం భవంతో బ్రువంతు రుధ్యతాం వృద్ధిః సమృద్ధిః. రుధ్యతాం వృద్ధిః సమృద్ధిః రుధ్యతాం వృద్ధిః సమృద్ధిః ముఖ సమముద్ధృత్య ముఖ సమముద్ధృత్య ముఖ సమముద్ధృత్య స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. నా కింద సావత్తు లేదండి. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు. ఓ గోత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు అన్నప్పుడు యజమాని యొక్క గోత్రం ఏదైతే గురువు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. అవును, డిస్కనెక్ట్ అయ్యారు. అది పవర్ ఏమైనా పోయిందా అక్కడ? అయ్యా, మీరు యాక్చువల్గా చెప్పాల్సింది, ఇక్కడ గురువు గారు అందరూ పడుకుని ఉన్నారు. సరే అందరు పడుకున్నారు. ఏంటండి?
ఎవరు? పవన్ గురువు గారు అందరు పడుకుని ఉన్నారు. పర్లేదులేండి, మీ వాయిస్ కి లేస్తారులేండి. అసలే మీది మామూలు టోన్, ఆ స్టోన్ కదా మీది. మీ పూజా రూమ్ లో స్వామివారికి తెలిసిందిలేండి. మీ దీపం దీపం వెలిగించా. వెలిగించారా? అది ఇప్పుడు అదే అడగడానికి వచ్చింది. దీపం వెలిగించారా? ఆ, అయ్యా, వేడి నీళ్ళు వచ్చిందండి, కింద స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. చేసాము, స్నానం చేసాము, అయిపోయింది. సంతోషం, సంతోషం. ఎంత రికార్డింగ్ అవుతున్నది. అయ్యా అది ఇదంతా రికార్డింగ్. లేదే. అప్పుడు మన దాకా మళ్ళీ లాగిన్ అవుతుంది. సో వీళ్ళంతా ఇప్పుడు మీరు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నదండి. దేవస్వ గారి ఇంట్లో ఉన్నాం. సూపర్. స్టాప్ అయ్యాము. ఇటు వాళ్ళు ఇటు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అట్టేది. చాలా బాగుంది ఆయనకి సార్. అన్ని తెలుసులేండి. అసలు ఆయన బ్రహ్మ. మీకు అన్ని తెలుసు. కానీ ఇప్పుడు తెలియనట్టు మరి అడుగుతారు. శ్రీవాస్తవం మీరు ఒక్కళ్ళు వచ్చేదా? అంతేనండి. ఒక్కడే వస్తానా? అవుతుందా? కుదురుతుందా? మరి అదే అడుగుతున్నాను. మరి మీ ఇంట్లోకి వెళ్ళి ఎలా వెళ్ళగలిగారు? మీరు అంతా వస్తే ఫ్యామిలీ అంతా? ఈ కాల్ తర్వాత మాట్లాడుకుందాం. గురుగారు వచ్చారు. ఓకే. మాకు మధ్యలో కరెంట్ పోయింది, అందువల్ల. పర్లేదు గురుగారు. గోత్రాభివృద్ధిరస్తు. గురుగారు గోత్రాభివృద్ధిరస్తుడే చెప్తున్నారు గురుగారు మీరు. అదే గోత్రాభివృద్ధిరస్తు. గోత్రాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు, శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభగుం శుభమస్తు. శుభగం శుభమస్తు, శుభగం శుభమస్తు. పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వసంపదస్తు. సర్వసంపదస్తు, సర్వసంపదస్తు. భగవాన్ వాస్తోస్పతి ప్రియతామితి భవంతో బ్రువంతు. భగవాన్ వాస్తోష్పతిః ప్రియతామితి భవంతో బ్రువంతు. భగవాన్ వాస్తోష్పతిః ప్రియతామితి భవంతో బ్రువంతు. భగవాన్ వాస్తోస్పతి ప్రియతాం. భగవాన్ వాస్తోష్పతిః ప్రియతాం. భగవాన్ వాస్తోష్పతిః ప్రియతాం. ఇక్కడ దాకా ఆ రెండు కలశాలలో ఉన్న నీళ్ళని సన్నగా ధారగా తూర్పు కలశంలో వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఎలా తీసుకున్నామో కలశాలు కుడి చెయ్యి పైకి వేసి ఎడం చెయ్యి కింద ఉంచి మళ్ళీ దక్షిణ స్థానంలో దక్షిణ కలశము, ఉత్తర స్థానంలో ఉత్తర కలశము పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ తూర్పు కలశంలో ఉన్నటువంటి నీళ్ళని మామిడాకులు తమలపాకులో వేస్తాం కదా, ఆ నీళ్ళని తీసుకొని ప్రోక్షణ చేసుకోవాలి ఈ మంత్రాల జోతో. నెక్స్ట్ ఎవరైనా ఉంటారా? మీరే చెబుతారా? అయ్యా చెప్తారా? చెప్పండి. ఎవరైనా సరే, ఎవరు చెప్పినా సరే ఈ మంత్రాలతో ప్రోక్షణ చేసుకుంటూ ఉండాలి. అంటే యజమానులకి ప్రోక్షణ చేయాలి. మనం చేసుకుంటున్నట్టయితే మనం చదువుకోవాలి. ఓం శుచీవో హవ్యామరుత శుచీనాగుం శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యా. చెప్తారా? అలాగే చెప్తానండి. ఓం శుచివో హవ్యమరుత శుచి ఆగుం శుచిగుం హినో మ్యధ్వరగుం శుచిభ్యః. శుచివో హవ్యమరుత శుచి ఆగుం శుచిగుం హినో మ్యధ్వరగుం శుచిభ్యః. శుచిగుం శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యా. శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యః. ధ్వా కిందకి చెప్పండి. ధ్వా కిందకి. శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యా. శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యః. శుచిగుం హినోమ్యధ్వరగుం శుచిభ్యః. ఋతేన సత్య పృతసాప ఆయన్.
ऋतेन सत्यमुत्तसप आयन् ऋतेन सत्यमुत्तसप आयन् శుచి జన్మానస్తుచయ పావకాః శుచిజన్మాన శుచయః పావకాః శుచిజన్మాన శుచయః పావకాః అగ్నిశుచివ్రతతమశ్చుతిర్విప్రశుచిః కవిః అగ్నిశుచి వ్రతతమశుచి విప్రశుచి కవిః అగ్నిశుచి వ్రతతమశుచి విప్రశుచి కవిః. ఇక్కడ అగ్నిశుచి వ్రతత అంటున్నారా? అగ్నిశుచి వ్రతతమశ్చుచిర్విప్రశుచిః కవిః. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. అగ్నిశుచి వ్రతతమశుచి విప్రశుచి కవిః. శుచి విసర్గలు మాత్రం లేవు, గుర్తుపెట్టుకోండి. శుచిహీన విసర్గలు మాత్రం లేవు. అగ్నిశుచి వ్రతతమశ్చుచిర్విప్రశుచిః కవిః అంటే శుచి రోచత ఆహుతః. శుచిరోచత ఆహుతః ఆహుతః శుచిరోచత ఆహుతః 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 శుచి రోచత ఆహుతః శుచిరోచత ఆహుతః శుచిరోచత ఆహుతః. ఆహు కాస్త గట్టిగానండి. ఆహుతః ఆహుతః అంతే. ఆహుతః ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రాజం ఈరతే. అన్ని మధ్యకే. అలాగే ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రజంత ఈరతే. అది ఉదగ్నే శుచయస్తవ శుక్రాభ్రజంత ఈరతే. తవ జ్యోతిగుష్యర్చయః తవ జ్యోతిగుష్యర్చయః తవ జ్యోతిగుష్యర్చయః. ఏతోన్వింద్రం స్తవ ఆమ ఏతోనిందం స్తవ ఆమ ఏతోనిందం స్తవ ఆమ. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధైరుక్త్వైద్వా వృద్ధాంసం శుద్ధైరుక్త్వైద్వా వృద్ధాంసం. శుద్ధ ఆశీర్వాన్ మమత్తు శుద్ధ ఆశీర్వాన్ మమత్తు శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః. ఇంద్ర శుద్ధో న ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః. ఇంద్ర శుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః. శుద్ధ శుద్ధాభిరూతిభిః. శుద్ధ శుద్ధాభిరూతిభిః. శుద్ధ శుద్ధాభిరూతిభిః. శుద్ధోరయిన్నిధారయ శుద్ధో మమద్ధి సౌమ్యః. శుద్ధో వయం నిధారయ శుద్ధో మమద్ధి సౌమ్యః. శుద్ధో వయం నిధారయ శుద్ధో మమద్ధి సౌమ్యః. ఇంద్ర శుద్ధో హినో రయిం శుద్ధోరత్ర నిదాసృజే.
ఇంద శుద్ధో హినో అయం శుద్ధో రత్న ఆని సాషుసే ఇంద శుద్ధో హినో అయం శుద్ధో రత్న ఆని దాసుక్షే శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వృత్తాని జిఘ్నసే శుద్ధో వృత్తాని జిఘ్నసే శుద్ధో వాజం శిశాససి శుద్ధో వాజం శిశాససి శుద్ధో వాజం శిశాససి వా కిందకి లేదండి. శుద్ధో వాజం శుద్ధో వాజం శిశాససి శుద్ధో వాజం శిశాససి శుద్ధో వాజం శిశాససి బ్రాహ్మణేష్వమృత గుంహితం బ్రాహ్మణేష్వమృతగం హితం బ్రాహ్మణేష్వమృతగం హితం. తర్వాత నెక్స్ట్ ఎవరైనా వస్తారా, మీరే చెబుతారా? నెక్స్ట్ ఎవరైనా వస్తారా, మీరేనా? వస్తాయండి వస్తాయి. నేను ఓకే. చెప్తాను. ఓం ఏన దేవా పవిత్రేణ ఓం ఏన దేవా పవిత్రేణ ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా ఆత్మానం పౌనతే సదా ఆత్మానం పౌనతే సదా తేన సహస్రధారేణ తేన సహస్రధారేణ తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా పావమాన్య పునంతు మా పావమాన్య పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం ప్రాజాపత్యం పవిత్రం ప్రాజాపత్యం పవిత్రం కాదండి, పా కింద గట్టిగా నొక్కండి. ప్రాజాపత్యం పవిత్రం ప్రాజాపత్యం పవిత్రం 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 కలిపి చెప్పండి. ప్రాజాపత్యం పవిత్రం ప్రాజాపత్యం పవిత్రం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామగుం హిరణ్మయం తతో యామదం హిరణ్మయం తతో యామదం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం తేన బ్రహ్మవిదో వయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే పూతం బ్రహ్మ పునీమహే పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు ఇంద్రసునీతి సహమా పునాతు ఇంద్రసునీతి సహమా పునాతు సునీతి దీర్ఘం ఉందండి. ఇంద్రస్సునీతి సహమా పునాతు ఇంద్రసునీతి సహమా పునాతు ఇంద్రసునీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్య సోమస్వస్య వరుణ సమీచ్య సోమస్వస్య వరుణ సమీచ్య వరుణ వా పైకి అంటున్నారు మీరు, రూ పైకనండి. వరుణ సమీచ్య వరుణ సమీచ్య వరుణ సమీచ్య యమో రాజా ప్రామ్రోణాభిః పునాతు మా యమో రాజా ప్రమునాధి పునాతు మా
जमो राजा प्रणम्पुनाभि पुनातु मा జాతవేద మూర్జయంచ పునాతు. जातवेद नोच्चयन्त्या पुनातु जातवेद नोच्चयन्त्या पुनातु నెక్స్ట్ ఎవరైనా వస్తున్నారండి ఇక్కడ దాకా? నెక్స్ట్ నేను చెప్తాను ఎవరైనా గురుగారు. అయ్యా నేను చెప్పండి. చెప్తానండి. ప్రాచ్యా దేవా ఋత్విజో మార్జయంతాం. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం. దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం. ఈ తూర్పులో ఉన్న కలశంలో నీళ్లు ఎక్కడ దాకా చేసుకోవాలి అంటే ఈ జాతవేద మోర్జించదాకా చెప్పుకున్న తర్వాత ప్రాచ్యాం దిశి దేవా ఈ వాక్యం చెబుతూ తూర్పు వైపు నీళ్లు చల్లాలి. అలాగే దక్షిణాయాం దిశి మాసా పితరో మార్జయంతాం అన్నప్పుడు దక్షిణ దిక్కు చెప్పులో దక్షిణ దిక్కు వైపు చల్లాలండి. ఇప్పుడు ప్రతీచ్చామన్నప్పుడు పడమర, ఉదీచ్చామన్నప్పుడు ఇటువైపు. అదే చదువుతున్నారు. ప్రతీచ్యాం దిశి గృహా పశవో మార్జయంతాం. ప్రతీచ్యాం దిశి గృహా పశవో మార్జయంతాం. ప్రతీచ్యాం దిశి గృహా పశవో మార్జయంతాం. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో గురుగారు మళ్ళీ తప్పు మళ్ళీ చెప్పండి. ఉదీచ్యాం చెప్పండి. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. మళ్ళీ ఉదీచ్యాం దిశ్యాప ఈ ఓషధయో కిందకి రాలండి సారు. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో ది కిందకి చెప్పండి. ఉదీచ్యాయాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. మళ్ళీ ఉదీచ్యాయాం యాం లేదు, దిశ్యాప యకారం లేదు సారు. ఉదీచ్యాం యకారం చెబుతున్నారు మీరు. ఉదీచ్యాం దిశ్యాప అంతే. ఉదీచ్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. ఊర్ధ్వా క్షమించింది గురుగారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. ఊర్ధ్వాన్ మీరు ఊ మకారగా మధ్యలోకి చెబుతున్నారు. ఊ కిందకి చెప్పాలండి. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సా కింద సావత్తు సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. మళ్ళీ ఒక్క మాట చెప్పండి. ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. 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 ఊర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం. యజ్ఞపతిర్మార్జయంతాం. ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానాభ్యః
శ్రీ లక్ష్మీనారాయణో మామేశ్వరాదిత్యాది నవగ్రహ స్వరూపేభ్య एतेभ्यो ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यो नाना नामभ्यः श्री लक्ष्मी नारायण उमा महेश्वरादित्या आदित्या नवग्रह स्वरूपेभ्यः एतेभ्यो ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यो नाना नामभ्यः श्री लक्ष्मी नारायण उमा महेश्वर आदित्यादि नवग्रह रूपेभ्यः नवग्रह स्वरूपेभ्य ब्राह्मणेभ्य आदित्यादि नवग्रह स्वरूपेभ्य स्वस्ति पुण्याः वाचन मंत्र जप दक्षिणां मानसोत्साह परिमित हिरण्यं तुभ्यमहं संप्रददे नमः। स्वस्ति पुण्याः वाचन मंत्र जप दक्षिणां मानसोत्सह परिमित हिरण्यं तुभ्यमहं संप्रदे नमः। स्वस्ति पुण्याः वाचन मंत्र जप दक्षिणां मानसोत्साह परिमित हिरण्यं तुभ्यमहं संप्रददे नमः। అన్నప్పుడు ఏం చేయాలి అంటే యజమాని చేతికి ఏదన్నా ఒక కాయనో లేకపోతే ఒక ఏదైనా కొంత డబ్బు తీసుకొని దాంట్లో కొద్దిగా అక్షతలు వేయించుకొని యజమాని యొక్క భార్య చేత ఒక చుక్క నీళ్లు వేయించుకొని అది బ్రాహ్మడి చేయించేటువంటి వృత్తికి బ్రహ్మగారి యొక్క చేతిలో పెట్టించాలి, లేకపోతే కలశంలో వేయించాలి. ఈ మంత్రం చెబుతుంది. ఇది ఉత్తర కలశంలో గురుగారు ఇది చేయించాలి. మొత్తం అంతా కూడా ఈ తూర్పు కలశంలోనే. తూర్పు కలశం అలాగే గురుగారు. అది నెక్స్ట్ ఎవరైనా వస్తున్నారా? ఇదంతా చెప్పండి. చెప్పండి. వాస్తోపతే ప్రతిజానీక్షస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శన్న ఏధి త్రిపదే చతుష్పదే. చెప్పండి. ఓం వాస్తోష్పతే ప్రతిజాని యస్మాన్ స్వావేశో అనమీవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ శన్నయేధి ద్విపదేశం చతుష్పదే. వాస్తోష్పతే శగ్మయా సగుం సదాతే. వాస్తోష్పతే షగ్మయా సగుం సదాతే. వాస్తోష్పతే షగ్మయా సగుం సదాతే. సఖీమహిరన్మయా గాతుమత్యా. సఖీమహిర్న్మయా గాతుమత్యా. సఖీమహిర్న్మయా గాతుమత్యా. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో. ఆవహ క్షేమ ఉత యోగే వరన్నో. ఊత యో పైకంటున్నారు మీరు, అది మధ్యకి చెప్పాలి. ఊత యోగే వరన్నో. ఉత యోగే వరన్నో. ఉత యోగే వరన్నో. యూయం పాత స్వస్తిభిః సదానః. యూయం పాత స్వస్తిభిః సదానః. యూయం పాత స్వస్తిభిః సదానః. అమి వహ వాస్తోష్పతే విశ్వరూపాణ్య విశన్. అమి వహ వాస్తోష్పతే విశ్వరూపాణ్య విశన్. అమి వహ వాస్తోష్పతే విశ్వరూపాణ్య విశన్. అమి వహ వాస్తోష్పతే అన్నప్పుడు ఈ వాస్తోష్పతే అది మీరు కిందకి చెబుతున్నారు, అది కూడా మధ్యకే. అమి వహ వాస్తోష్పతే అది. అమి వహ వాస్తోష్పతే విశ్వరూపాణ్య విశన్. సఖా సుషేవ ఏధినః. సఖా సుషేవ ఏధినః. సఖా సుషేవ ఏధినః. శుభగుం శుభం
శుభగుం శుభం శుభగుం శుభం స్వస్త్యయనంతార్క్ష్యమరిష్టనేమిం స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమిం స్వస్త్యయనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం మహద్భూతం వాయసం దేవతానాం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్ర సఖం సమత్సు అసురఘ్నమింద్ర సఖం సమత్సు అసురఘ్నమింద్ర సఖం సమత్సు బృహద్యశో నామ మివారుహేమ బృహద్యశో నావ మివారుహేమ బృహద్యశో నావ మివారుహేమ బృహద్యశో బృహద్య జ్య అనేటువంటిది మధ్యకి బృహద్యశో నామ మివారుహేమ బృహద్యశో నామ మివారుహేమ బృహద్యశో నామ మివారుహేమ అంహోముచమాంగిరసం గయన్ చ అంహోముచమాంగిర సంగయం చ అంహోముచమాంగిర సంగయం చ స్వస్యాత్రేయం మనసా చ తార్క్ష్యం స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రియతపాణిశరణం ప్రపద్యే ప్రయతపాణిశరణం ప్రపద్యే ప్రయతపాణిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభయన్నో అస్తు స్వస్తి సంబాధేష్వభయం నో అస్తు స్వస్తి సంబాధేష్వభయం నో అస్తు హరి శివగుం శివం శివగుం శివం శివగుం శివం శివగుం శివం హరి ఓం హరి ఓం సత్సత్. రేపు ఎల్లుండి మీరే మొదటి నుంచి ప్రారంభించి చెప్పుకున్నాం సారు. ఇది మే వరుణ దగ్గర నుంచి వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. అది ఎలా ఉందో ఏమిటో మళ్ళీ నాకు తెలియట్లేదు. అది పాత పాఠం చూస్తున్నారా? మళ్ళీ పాత పాఠం కూడా ఒక మాట కలిపేస్తే మొత్తం మీకు ఒక భాగంగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ కాకుండా. అలాగే మరి రేపటి చెప్పుకుందాం. అలాగే అలాగే గురుగారు. స్వస్తి శుభం. సెలవు తీసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీకు అంట్లో ఎలా ఉందని గురువు గారు? ఇప్పుడు తగ్గిందండి జ్వరం అదని? కాస్త దగ్గు వస్తున్నది సారు. క్లైమేట్ మారింది, అంతకంటే లేదు. జ్వరం అంతా తగ్గిపోయింది, కానీ కాస్త క్లైమేట్ మార్పు వల్ల కొద్దిగా దగ్గు వస్తున్నది. అయినా అది కూడా పెద్దగా ఇబ్బంది ఏం కాదు. మన పాఠానికి దానికి సంబంధం లేదు. పాఠం అవకాశం ఉన్నంత మట్టుకు చెప్పుకోవటమే, అవకాశం లేకపోతే తర్వాత సంగతి. అది మంచిది నాయన. శుభం. ఆరోగ్యం జాగ్రత్త గురుగారు. ఓకే నాయన, మంచిది. సెలవు తీసుకుంటారు. ఓకే.